అందరికీ నేను ఒక పజిల్ పెడుతున్నాను. నాకు విషయం తెలియదు, మీకు ఒక విషయం చెప్పాలని చెప్పి వస్తున్నాను. ఇక్కడ విష్ణు కంచెలు ఈ పుష్కరిణి చూశారు కదా, ఇది 40 ఏళ్ళకు ఒక్కసారి ఈ నీళ్లు తీసి ఈ నీళ్ళ నుంచి స్వామివారు బయటకు వస్తారు, మళ్ళీ 40 ఏళ్ళు నీళ్ళలో ఉంటారని దీని దగ్గర ఒక శాసనం ఉంది. ఆ శాసనం ఏంటి అని చెప్పండి. ఇదిగో మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడే ఒక శిల ఉంది శాసనం. ఈ శాసనం చూసారా, ఇది చాలా విచిత్రంగా ఉంది, ఎవరు గమనించట్లేదు. కానీ ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, వరాహస్వామి వారు ఉన్నారు, ఇక్కడ మళ్ళీ ఖడ్గం ఉంది. ఇదేదో శాసనం ఏదో కాలానికి చెందింది అనిపిస్తుంది. ఈ శాసనం ఏమిటి, ఏ రాజుల కాలం నాటిది, ఏ రాజుల కాలంలో ఇలాంటి వేసేవారు, వరాహం కానీ ఖడ్గం కానీ సూర్యుడు చంద్రుడు. అట్లాగే ఈ పక్కన తమిళంలో ఒక శాసనం ఉంది, ఏదో చుక్కల కింద కనిపిస్తున్నాయి కానీ ఇది ఒక శాసనం. ఇక్కడ ఈ గీతలు ఇదంతా ఏదో తమిళ శాసనం, ఇది ఏదో శాసనం ఉంది. దీని మీద ఏముంది మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి, ఇది ఏంటి అనేది. చూసారా, ఇదే శాసనం దగ్గర చూసారా, ఇది ఈ చంద్రుడు సూర్యుడు, ఒకవేళ నేను తప్పైతే కనుక అది చంద్రుడు, ఇది సూర్యుడు అయి ఉండాలి, వరాహస్వామి, ఖడ్గము. ఈ శాసనం ఏ రాజుల కాలం లాంటిది, ఎప్పటిది మీకు తెలియాలి. ఇది ఎక్కడుందో కూడా మీకు ఒకసారి చూపిస్తున్నా. స్వామివారి పుష్కరిణికి దగ్గరలోనే ఉంది, చూస్తున్నారుగా పుష్కరిణి. ఈ పుష్కరిణి మీకు చాలామందికి తెలుసు, 40 ఏళ్ళకు ఒక్కసారి స్వామివారు ఈ నీటిలోంచి బయటకు వస్తారు, మళ్ళీ 40 ఏళ్ళకి వెళ్ళిపోతారు. చూశారు కదా, ఈ విష్ణు కంచి మీకు తెలుసున్న వాళ్ళకి ఎవరికన్నా ఇది ఈ ఏరియా తెలిసిన వాళ్ళకి మీకు తెలిస్తే ఉంటుంది. ఈ లోపల ఇక్కడే ఉంది ఈ శాసనం. ఇదేమిటిది తెలుసున్న వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి, నాకైతే తెలియదు. సో మీకు ఎవరికైనా చెప్పాలన్న ఆలోచనతోటి నేను ఇది తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.